ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. నిజంగా వారి కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధేస్తోంది. 3 ఆడబిడ్డలు, చిన్న వయసు 21 సంవత్సరాల కుర్రాడు. ఆ కుర్రాడికి రీసెంట్గా పెళ్ళయ్యి 1 సంవత్సరం బిడ్డ ఉన్నాడు. వారి కుటుంబం అంతా కూడా అతని మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఈరోజు దిక్కులేని అనాథగా మారే పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, పార్టీ పరంగా ఆ కుటుంబానికి తక్షణ అవసరాల కోసము 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకారులకున్న సమస్యలపైన ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.